హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు డిఎస్సి మెథడాలజీ ఆల్ మెథడ్స్ యొక్క ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, పాత బుక్స్ ఎలా ఉంటాయి, కొత్త బుక్స్ ఎలా ఉన్నాయి, అసలు పీడిఎఫ్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు మెథడాలజీ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతాయి. మెథడాలజీ స్కోరింగ్ ఎలా చేయాలి, ఇంకా మెథడ్ స్కోరింగ్ చేయకపోతే మన డిఎస్సి కొట్టలేమా, అలాంటి డౌట్స్ అన్నింటికి కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నాను. జనరల్గా కంటెంట్ వేరేగా ఉంటుంది, మెథడ్ వేరేగా ఉంటుంది. ఈ మెథడాలజీ ఎవరైతే అర్థం చేసుకొని చదువుతారో వాళ్ళకి ఈజీగా స్కోర్ వచ్చి డిఎస్సిలో జాబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా బుక్స్ ఎలాగ ఉంటాయి చూద్దాం. ఇది పాత బుక్, ఓల్డ్ మెథడ్ బుక్. తెలుగు అకాడమీ నుంచి 2010లో పబ్లిష్ అవ్వడం మొదలుపెట్టింది. 2014 వరకు దీన్ని యూజ్ చేశారు. తర్వాత 2015-17 బ్యాచ్ వరకు మాత్రం కొత్తగా మారిపోయాయి. నెక్స్ట్ ఇది పాత మెథడాలజీ యొక్క కవర్ పేజ్ డిఎడ్ తెలుగు బోధనా పద్ధతులు అని ఉంది. తెలుగు అకాడమీ హైదరాబాద్, అప్పుడు అక్కడి నుంచే ఇవి ప్రింట్ అయి పబ్లిష్ అయ్యాయి. నెక్స్ట్ ఇది కొత్త మెథడాలజీ భాష మరియు సమాజము, ప్రారంభ భాషా సంపార్జన, భాషాభ్యసనము, ప్రాథమిక స్థాయిలో భాషా సామర్థ్యాల అభివృద్ధి, పాఠ్యపుస్తకాలు, బోధనా శాస్త్రంపై అవగాహన, ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు, తరగతి గది ప్రణాళిక, భాషాభ్యాసం మదింపు, ఇలా 6 చాప్టర్లతో కొత్త మెథడాలజీ బుక్ అయితే నిండుగా ఉంది. ఇంకా ఇది ఓల్డ్ మెథడాలజీ యొక్క మ్యాథ్స్ యొక్క కవర్ పేజు. ఇది కూడా తెలుగు అకాడమీ. ఈ బుక్స్ అన్నీ కూడా తెలుగు అకాడమీ దొరుకుతాయి. ఇప్పుడు చూస్తున్నది కొత్తది. ఇది గణిత విద్య అధ్యాపన శాస్త్రం అని పేపర్ 6C ఇవ్వడం జరిగింది ద్వితీయ సంవత్సరంకి. ఇది కొత్త మెథడాలజీ మ్యాథ్స్. నెక్స్ట్ ఇది ఓల్డ్ మెథడ్ యొక్క సైన్స్ డిఎడ్ విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు అనే పేరిట ఓల్డ్ మెథడ్ యొక్క కవర్ పేజ్ ఇది సైన్స్కి. నెక్స్ట్ ఇప్పుడు కొత్త మెథడాలజీ యొక్క కవర్ పేజ్ ఇది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పేపర్ 6D విజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు. అలానే ఓల్డ్ మెథడ్ యొక్క సోషల్ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ఇది. ఇప్పుడు చూస్తున్నది కొత్తది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పేపర్ 6 ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన. ఇది కొత్త మెథడ్ సోషల్. నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ ఓల్డ్ మెథడ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఓల్డ్ మెథడ్ యొక్క ఇంగ్లీష్ కవర్ పేజ్ ఇది. అలాగే ఇప్పుడు చూస్తున్నది న్యూ మెథడ్ యొక్క ఇండెక్స్ పేజ్ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్, డెవలపింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇలా వరుసగా చాప్టర్లు ఇవ్వడం జరిగింది. ఇంక ఇవన్నీ ఓల్డ్ మెథడ్ యొక్క ఇండెక్స్ పేజెస్. ఇది తెలుగుకి సంబంధించి భాష, మాతృభాష బోధన లక్ష్యాలు, ఆంధ్ర సాహితీ సంగ్రమము, బోధనాభ్యసన ఉపకరణాలు, భాషా నైపుణ్యాలు, ప్రణాళిక రచన, బోధనా పద్ధతులు, వనరుల వినియోగము, సహపాఠ్య కార్యక్రమాలు, అలాగే పాఠశాల గ్రంథాలయాలు, మూల్యాంకనము, ఇలా 10 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. ఓల్డ్ మెథడ్ యొక్క తెలుగు ఇండెక్స్ పేజ్ ఇది. అలాగే ఇక్కడ మ్యాథ్స్ గణితం స్వభావము, గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, గణితము బోధనా పద్ధతులు, గణితంలో బోధనోపకరణాల సామగ్రి, బోధనా ప్రణాళిక, పాండిత్య సాధన నిక్ష నిర్మాణము, నిర్వహణ, విశ్లేషణ, ఉపాధ్యాయుడు, వనరుల వినియోగము, గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక, గణిత పాఠ్యపుస్తకాలు, గణిత విషయాలు. అలాగే ఇది సైన్స్ యొక్క ఇండెక్స్ విజ్ఞాన శాస్త్రం ప్రాముఖ్యం, విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక, విజ్ఞాన శాస్త్ర బోధనాభ్యసన వ్యూహాలు, పథక రచన, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, విజ్ఞాన శాస్త్ర బోధనలో వనరుల వినియోగము, విజ్ఞాన శాస్త్రంలో సాధారణ చర్చనీయాంశాలు, విజ్ఞాన శాస్త్ర అనుభవాలు, సాధన పరీక్షలు, నిర్మాణము, నిర్వహణ, విశ్లేషణ, విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు. ఇది ఓల్డ్ మెథడ్ యొక్క విజ్ఞాన శాస్త్రం. ఇది సోషల్ సాంఘిక శాస్త్రం స్వభావం, పరిధి, ఆశయాలు, లక్ష్యాలు, విలువలు, సాంఘిక శాస్త్ర బోధన మాధ్యమాలు, విధానాలు, సాంఘిక శాస్త్ర బోధనోపకరణాలు, బోధనా పథక రచన, విద్యా సాధన నికష నిర్మాణము, నిర్వహణ, విశ్లేషణ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, సాంఘిక శాస్త్రం, సామాజిక వనరుల వినియోగం, విద్యా ప్రణాళికాభివృద్ధి, సాంఘిక శాస్త్రం, పాఠ్య విషయక పరిపుష్టి. ఇవి ఓల్డ్ మెథడ్ యొక్క సోషల్ యొక్క వరుస ఇండెక్స్ లెసన్స్ ఇవి. అలాగే ఇది ఓల్డ్ మెథడ్ యొక్క ఇంగ్లీషు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్, అలాగే ఫొనెటిక్స్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ LSRW, ఇంకా అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ TLM, ఇంక ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్ ఎవాల్యుయేషన్. ఈ 10 చాప్టర్లు ఇంగ్లీష్ యొక్క ఓల్డ్ మెథడ్వి. ఇవి మనకి చాలామంది అడుగుతున్నారు ఏ టెక్స్ట్ బుక్ నుంచి బిట్లు మీరు తయారు చేస్తున్నారని. నేనైతే ఈ ఓల్డ్ మెథడ్, న్యూ మెథడ్, ఓల్డ్ అండ్ న్యూ మెథడ్స్ బుక్స్ పక్కన పెట్టుకొని ఏ చాప్టర్కి అయితే బిట్లు తయారు చేస్తున్నానో రెండింటి నుంచి కూడా బిట్లు తయారు చేసి మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈ మొత్తం 10 బుక్స్ కూడా మనకైతే ఆఫ్లైన్లో దొరకట్లేదు. 5 బుక్స్ ఓల్డ్ బుక్స్ అయితే ఓల్డ్ అండ్ న్యూ బుక్ స్టోర్లో ఉంటాయి. ఈ న్యూ బుక్స్ అయితే మాత్రం ఆన్లైన్లో డ్రాఫ్ట్ కాపీ అంటే
మనకి పీడిఎఫ్ రూపంలో మొబైల్ డౌన్లోడ్ అవుతుంది. మనకి ఇంకా అలా చదవలేమనుకుంటే దాన్ని ఈజీగా ఒక పేపర్కి 2 పేపర్లు వచ్చినట్లుగా మనం జిరాక్స్ తీసుకోవచ్చు. అలా తీసుకోవడానికి అనుగుణంగా సింపుల్గా పీడిఎఫ్ రూపంలో లింక్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే వరుసగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ ఉంటుంది. తెలుగు మెథడ్స్, ఇంగ్లీష్ మెథడ్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ మెథడ్స్కి ఇలాగా ఆ ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు పీడిఎఫ్ రూపంలో ఉన్నదాన్ని ఒక బుక్ రూపంలో బైండ్ చేసి మీకు ఇస్తారు. అలా అయితే చదవడానికి మనకి ఓల్డ్ మెథడ్, న్యూ మెథడ్ 2 కూడా మన దగ్గర ఉంటాయి. ఏదైనా మెటీరియల్ ఫాలో అయ్యేదానికంటే మెథడాలజీ బుక్స్ ఫాలో అయితే మనకి ఏ బిట్ ఎక్కడ వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ప్లస్ ఏ బిట్కి కూడా మిస్ అవ్వము. నేను చాలా బిట్లు టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకునే తయారు చేస్తున్నాను. కానీ చాలామంది కామెంట్ రూపంలో ఎలా అంటే ఈ బిట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అని చాలామంది అడిగారు. నేనైతే ఇంకెక్కడ బయట నుంచి అయితే ఎక్కడ గ్యాదర్ చేయలేదు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అండ్ డ్రాఫ్ట్ కాపీస్ డిజిటల్గా ఉన్న బుక్లను వెతికి రాయడము. మరి నా దగ్గర ఉన్న ఈ 5 టెక్స్ట్ బుక్లని వెతికి బిట్లయితే ఎంత కష్టంగా వీలైతే అంత కష్టంగా తయారు చేయడమే జరిగింది. దాదాపుగా మన టైం టేబుల్ ప్రకారం కూడా అన్నీ చేస్తూ వచ్చాం. ఇక్కడి నుంచి కూడా నెక్స్ట్ మరొక వారం 10 రోజుల్లో గ్రాండ్ టెస్ట్లు ఇంకా మిగిలిపోయిన కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. దాంతో మనకి 3, 4, 5 తరగతుల నుంచి 6, 7, 8 తరగతులు మెథడాలజీ, సైకాలజీ, పెర్స్పెక్టివ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మెథడాలజీ ఎలా చదవాలి ఇది చాలామంది డౌటు. మెథడాలజీ జనరల్గా మనం చదివేటప్పుడు ట్రైమర్స్ అనేది చదువుతాం. మ్యాథ్స్, సైన్స్, సోషల్ దగ్గరగా ఉంటాయి. ఇంకా లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి అవి డిఫరెంట్గా చదువుతాం. అలా చదువుతున్నప్పుడే మ్యాక్సిమం ఫస్ట్ టైం చదివితే ఎక్కువసేపు, సెకండ్ టైం అయితే కొంచెం తక్కువసేపు చదువుతూ ఎక్కువసార్లు రివిజన్ అంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా, అంటే ఒకసారి పూర్తిగా టెక్స్ట్ బుక్ అయిపోయిన తర్వాత లేదా రిలేటెడ్ టాపిక్స్ అంటే మ్యాథ్స్లో బోధన పద్ధతులు, సైన్స్లో బోధన పద్ధతులు, సోషల్లో బోధన పద్ధతులు కంప్లీట్ చేసిన తర్వాత మరలా ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వకుండా దాదాపుగా 10 రోజులు గ్యాప్లోనే రివిజన్ చేసుకుంటూ ఎక్కువగా తరోలి బిట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎక్కువ బిట్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువగా రివిజన్ చేసుకుంటూ ఉంటే మెథడాలజీ ఈజీగా ఉంటుంది. ఇంక 2014 డిఎస్సీలో అయితే ఓన్లీ 5 టెక్స్ట్ బుక్లు చదివితే సరిపోతుంది. కానీ 2018 డిఎస్సీ ఇంకా రాబోయే మెగా డిఎస్సీ ఈ 2 డిఎస్సీలకు కూడా పాతవి చదవాలి, కొత్తవి చదవాలి. ఇంక ఇప్పుడైతే 2 చదవాలని నియమం ఉంది. మేము చదివేటప్పుడు అయితే కొత్తవి అవసరం లేదులే, పాతవి నుంచే బిట్లు వస్తాయి అనే కాన్సెప్ట్తో ఉండేవాళ్ళం. కానీ టెట్ రాశాక కొత్తవి కూడా ఇచ్చారు. అప్పుడు అర్థమైంది కొత్తవి చదవాలని. అప్పుడైతే వాటికైతే నోట్స్ తయారు చేసుకోవడం జరిగింది. మీరు కూడా నోట్స్ తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే సపోజ్ ఒక టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడే అండర్లైన్ చేసుకుంటాం. సో రెండోసారి చదివినప్పుడు అండర్లైన్ చేసుకున్నవి మాత్రమే చదువుతాం. అలా కాకుండా ఎక్కడైతే మనం కన్ఫ్యూజ్ అవుతామో, ఎక్కడి నుంచి బిట్ వచ్చే ఛాన్స్లో మనం ఏదైనా తప్పు చేసే అవకాశం ఉంటుందో అలాంటివి మాత్రం మనం నోట్స్ తయారు చేసుకుంటే చాలా బెటర్. ఉదాహరణకు తెలుగులో భాషాభిరుచి, సముచిత మనోవైఖరులు ఈ రెండింటి యొక్క లక్ష్యాలు, స్పష్టీకరణలు దాదాపుగా దగ్గరగా ఉంటాయి. అలాంటివి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడైనా రివిజన్ చేసేటప్పుడు మనం రివిజన్ ఈజీగా అయిపోతుంది. బిట్ వచ్చినా కూడా ఈజీగా చేయగలం. అలాంటివి మాత్రం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అలా కాకుండా మెథడాలజీ మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటామంటే మరలా మన దగ్గర మరొక మెథడాలజీ బుక్ తయారైపోతుంది. చదవడానికి కూడా ఓపిక పోతుంది. సో నోట్స్ అనేది నోట్ మేకింగ్ లాగా ఎక్కడ బిట్ పోతుంది, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, ఎక్కడైతే దగ్గరగా ఒకేలాంటి టాపిక్స్ మీద బిట్లు వచ్చే ఛాన్స్ ఉంటుందో అలాంటివన్నీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి రివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా చాలామంది కంటెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మెథడ్స్కి తక్కువ ప్రయారిటీ ఇస్తారు. అలా ఇవ్వకూడదు. ఎందుకంటే మనకి సపోజ్కి ఇంగ్లీష్ చూసుకుంటే 8 మార్కులు కంటెంటు, 4 మార్కులు మెథడాలజీ, అంటే 16 బిట్లు కంటెంటు, 8 బిట్లు మెథడాలజీ, అంటే 1/3 బిట్స్ మెథడాలజీ నుంచి వస్తాయి. కాబట్టి మెథడాలజీకి కూడా మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. మెథడాలజీ నెగ్లెక్ట్ చేసిన అందులో నుంచి కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ నుంచి అండ్ మిస్ అయ్యే టాపిక్ నుంచి మనకు బిట్లు పోతే సింపుల్గా జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈరోజు రిజల్ట్ చూశారు కదా, దాదాపుగా ఏకపక్షంగా సైకిల్ గాలి ఫ్యాన్ తుడిచిపెట్టుకుపోయినట్లు అయిపోయింది. ఇంతలా అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అసాధారణ రీతిలో ప్రజలందరూ కూడా కూటమికి మద్దతు ఇచ్చారు. సో కూటమి యొక్క మేనిఫెస్టో ప్రకారం వాళ్ళ యొక్క పబ్లిక్ మీటింగ్స్లో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి తొలి సంతకం మెగా డిఎస్సి అని మాట ఇచ్చున్నారు. కాబట్టి సో నెక్స్ట్ వీక్లోనే వాళ్ళు తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడితే దాదాపుగా డిఎస్సి అనేది 3 నెలల్లోనే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీరెవరూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మరలా కామెంట్లో మెగా డిఎస్సి అంటే ఎన్ని పోస్టులు, ఏ జిల్లాకి ఎన్ని, ఇవి కూడా అడగవద్దు. ఎందుకంటే మెగా డిఎస్సి అంటే దాదాపుగా 15,000 అయితే మినిమం ఉంటాయి. సో సింపుల్గా వేసుకున్న పాత జిల్లాల ప్రకారం జిల్లాకి కనీసం 1000 దాటే ఉంటాయి. సో పోస్టుల గురించి ముందుగా ఆలోచించుకుంటా మెగా డిఎస్సి పైన తొలి సంతకం అంటే డిఎస్సి త్వరలోనే అయిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న డిఎస్సి అయితే క్యాన్సిల్ చేసి కొత్త డిఎస్సి అయితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి అనుగుణంగా మీరు అందరూ సన్నద్ధం అవ్వండి. ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎలక్షన్స్ అయిపోయాయి, ఎలక్షన్ స్టంట్స్ కూడా అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసింది. రిజల్ట్ కూడా మెగా డిఎస్సికి అనుకూలంగా వచ్చింది. కాబట్టి మీరు నిరంతరంగా పోరాటం చేయండి. డిఎస్సి మీదే, ఉపాధ్యాయ కొలువు కూడా మీదే.
ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ మన టైం టేబుల్ ప్రకారం 8th క్లాస్ పాలిటిక్స్తో మీ ముందుకు రేపు మార్నింగ్ వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.